రీఎంట్రీ ఎవరు రావాలనుకుంటున్నారు? రీఎంట్రీ బర్నీ గారు రావాలనుకుంటున్నారు. బర్నీ గారు వస్తే ఇప్పుడు మాధురి మన దివ్యల మాధురికి పెట్టాలని. ఏమిటండి మీరు మాట్లాడేది? బర్నీ గారు వస్తే ఇప్పుడు మాధురి మన దివ్యల మాధురికి పెట్టాలని. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎందుకని మాధురి? వాళ్ళిద్దరు బాగా లవర్ గా చెప్తే చూడాలని ఉంది గేమ్. అవునా? చాలా రోజులైంది కనబడతలేవు. ఆ రీతు సోదరి మన డిమాండ్ ఫోన్ చేస్తారు బానే ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చెప్తే బాగుంటుంది. ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. శ్రీజ వల్ల ఏమి ఉండదు కానీ బర్నీ గారు వస్తే మాధురి గారు బర్నీ గారికి ఇద్దరికి లవ్ ట్రాక్ నడిపితే బాగుంటది. చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పదండి, ఏముండరు ఈ రోజు? చికెన్ వండుతా ఇప్పుడు. చికెన్ వచ్చింది అనుకున్నా. ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. నడిరేయే నిలబడుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే అది నా పిల్లరా, అది నా పిల్ల. నువ్వు వస్తావని నేను ఓ రబయ్య చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ్య చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ్య ఉన్నాయనా నా కొడక నా లవర్కి లైన్ వస్తాను చంపేస్తా నా కొడక. నువ్వు రాలేదని నేను ఓ రబయ్య చిలుక్కేసి చింపుకుంటే, ఓ రబయ్య చిలుక్కేసి చింపుకుంటే, ఓ రబయ్య ఉన్నాయనా. తీసేరా, తీసేయి. ఉదయం 8:30 చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇంత అయ్యా నేను. మధ్యాహ్నం 2 గంటలు. నా మాట లేదు, నువ్వు చూపిస్తున్నావు కదా. నేను కావాలని కాదు, ఇప్పుడు కూడా. సాయంత్రం 5 గంటలు. ఎవరు అడగపోతే ఇచ్చావు, అదే అన్నావు, అదే అన్నావు. ఇక్కడ ఏమన్నావు? మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనూ ఎవడు ఉండడు. దానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది. సపోర్ట్ చేయడానికి వచ్చారా? మీ ఇద్దరికి బాండ్ కాదా? ఈమెది ఆయనది బాండ్ కాదా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాండ్ కాదా? ఈమెది ఆయనది బాండ్ కాదా? మీరు మాత్రమే బాండ్, పక్కనది బాండ్ కాదా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. హెల్దీ బాండ్స్ మీకు అన్హెల్దీ బాండ్స్. బ్లడ్ వచ్చేసింది రాయడం. ఓకే, మామూలుగా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే రమేష్ వెళ్ళిపోయింది కదా, ఆ పీడ వదిలింది అనుకుంటున్నా నేను. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. ఎందుకని? ఎందుకంటే ఆ వల్ల ఆమె సరే నేను బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ లేదు నేను చేస్తానని ఊపుకుంటూ వచ్చింది. జాడి సంకర పెట్టుకొని వచ్చింది. ఎంటర్టైన్మెంట్ చేయాలా? ఏం పేకు ఆమె పేకు అని చెప్పాలని లేదు. అసలు ఏమేమి ఆడుద్దో చూపియాలగా. అది చూపించకుండా ఆమె నోటి ఆమె మట్టేసుకుంది. ఇప్పుడు రీతుని చూస్తేనేమో ఆడపిల్ల ఎట్టు ఉండకూడదు చూపించడానికి. ఒక్కొక్కల క్యారెక్టర్ బయటికి బిగ్ బాస్ మన మంచి పనే చేసింది కదా. వాస్తవం అధ్యక్ష ఇది. ఇప్పుడు మాధురి గారిని చూపించేది ఏమిటికి? అసలు ప్రతి తల్లి పెళ్లి చేసుకున్న తల్లి, పిల్లలు పుట్టిన తల్లి పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక మొగుడికి అన్యాయం చేసి ఇంకొక మగవాడిని వేసుకొని రావద్దు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. మాధురిని ఇప్పుడు దివ్యల మాధురిని పిల్లలు పుట్టినాక ఇట్లా చేయకూడదు కదా ఆడది. ఇప్పుడు ఆ మగుడిని అన్యాయం చేసింది కదా, ఈ 60 ఏళ్ల ముసలిని వేసుకొని వచ్చింది కదా. 6 పిల్లల జీవితం ఆగైపోయింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? సారీ చెప్పడం వచ్చాను ఇక్కడ నేను హౌస్ లోకి. పని పాటలే సారీ చెప్పుకొని కూర్చుంటాను. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?